ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతదో ఎవరికీ అర్థం గాదు. ఈళ్ళు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటార్రా అన్నవోళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఈళ్ళు ఈ వారం ఎలిమినేట్ అవుతార్రా అన్నవోళ్ళు టాప్ 5లో ఉంటారు. ఇదే జరిగింది ఈ వారం. అసలు టాప్ 5లో ఉంటారు భరణి గారు అన్న వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేదైతే $1,000,000 క్వెషన్ అనే చెప్పాలి ప్రేక్షకుల్లో. ఇక భరణి గారి ఎలిమినేషన్ అన్‌ఫెయిరా లేదా ఫెయిరా అనేదైతే ఒక కామెంట్ పెట్టండి. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ బజ్‌కి హోస్ట్‌గా శివాజీ గారు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఎప్పుడైతే శివాజీ గారు బిగ్ బాస్ బజ్‌కి భరణిని ఎంట్రీ చేశారో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అనే సాంగ్‌తో భరణి గారైతే ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే శివాజీ గారైతే భరణికి కౌంటర్ ఏసారు. ఏమనంటే రావయ్యా రేలంగి మామయ్య అంటూ. వెంటనే భరణి అయితే సీరియస్‌గా చూసాడు శివాజీని. ఏం చూసినా ఏం పనవ్వదులే రా కూర్చో అని అయితే శివాజీ అయితే కౌంటర్ ఇచ్చాడు భరణికి. ఏంటి సార్ మీరు కూడానా అంటే ఇక్కడ అదే జరిగిందమ్మా. ఎందుకంటే బయట రేలంగి మామయ్య అని నీకు ఆల్రెడీ ముద్ర పడిపోయింది. నువ్వు రాడానికి కూడా కారణం అదే అనైతే శివాజీ అయితే భరణికి కౌంటర్ ఇచ్చాడు. ఇక శివాజీ గారైతే ప్రశ్నలు వర్షం కురిపించారనే చెప్పొచ్చు భరణి గారి మీద. ఎందుకు ఈ ఫేక్ బాండింగ్‌లు ఇయన్నీ కూడా అనగానే నాది ఫేక్ బాండింగ్ కాదు. నాది చాలా రియల్ బాండింగ్ అనగానే సర్లే ఏదైతే మాత్రం నువ్వు బయటకైతే వచ్చావు కదా అని భరణి గారికైతే కౌంటర్ ఇచ్చారు శివాజీ గారు. సో, ఇక హౌస్‌మేట్స్ గురించి మాట్లాడదామా అనగానే, సరే మాట్లాడదామని భరణి గారు చెప్పగానే, ఇక శివాజీ నీ కూతురైన తనూజ గురించి ఏం చెప్తారు ముందుగా అంటే, నా కూతురు తనూజ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. తనూజ ఆడుతున్న గేమ్ గాని, తను మాట్లాడే విధానం గాని, తను ప్రవర్తించే తీరు గాని అద్భుతమనే చెప్తాను. తను ఎలాంటి టాస్క్‌లోనైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఓడిపోయినా సరే ఎందుకు ఓడిపోయానని 10 సార్లు ఆలోచించి ప్రతీదీ కూడా 10 సార్లు కాలిక్యులేట్ చేసి చేస్తది నా కూతురు. అందుకే తనని నా కూతురుగా యాక్సెప్ట్ చేశాననైతే భరణి గారు తనుజనైతే ఆకాశానికి ఎత్తేసారు. సర్లే నీ కూతురు అన్నావు కాబట్టి ఎక్కడ ఎంతైనా మాట్లాడతావని కౌంటర్ ఇచ్చారు మళ్ళీ శివాజీ. ఇక నీ చెల్లైన దివ్య గురించి ఏం చెప్తావంటే, దివ్య అయితే మైండ్ బ్లోయింగ్ అమ్మాయి. ఆ అమ్మాయికున్న తెలివితేటలకి, ఆ అమ్మాయి ఏజ్‌కి అసలు సంబంధమే ఉండదు. ఆ అమ్మాయి ఆడే ఆట తీరు, ఆ అమ్మాయి ఉండే నడవడిక చాలా అద్భుతంగా నాకు అనిపించింది కాబట్టే తనని చెల్లిగా హ్యాట్సప్ చేశాను. యాక్చువల్లీ తను ఇక్కడ ఉంటది. నేను హౌస్‌లో ఉంటాననుకున్నాను. కానీ ఏం జరిగిందో తెలియక నేనైతే మీ ముందున్నాను. తన హౌస్‌లో ఉంది. ఇక ఇమ్మాన్యుయల్ గురించి ఏం చెప్తావు భరణి అనగానే, ఇమ్మాన్యుయల్ గురించి ఏం చెప్పాలి? ఈ చెత్త బాండింగ్స్ అన్ని నా నెత్తి మీద పెట్టి ఈరోజు నేను ఎలిమినేట్ అయ్యేలాగా చేశాడు అంటూ ఇమ్మాన్యుయల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు భరణి. ఇమ్మాన్యుయల్ ఏం చేశాడో చెప్పమంటారా? ఈమె నీ కూతురు, నేను నీ అల్లుడిని, ఈమె నీ చెల్లు అంటూ చెత్త బాండింగ్‌లన్నీ నా నెత్తి మీద ఏసాడు. ఈరోజు నేను ఎలిమినేట్ అయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇమ్మాన్యుయల్‌పై భరణి. ఇక అలాగే సంజన గురించి ఏం చెప్తావు భరణి అంటే, సంజన గురించి ఏం చెప్పాలి? ఆమె 2 వీక్స్ బాగానే ఆడింది. ఆ తర్వాత దొంగతనాలు లేవు. ఆమె ఆట ఆడింది లేదు. టాస్క్‌లో పాల్గొన్నది లేదు. ఏం చెప్పమంటారు? నెక్స్ట్ వీకో, ఆ నెక్స్ట్ వీకో ఎలిమినేట్ అయిపోద్ది సంజన గారంటూ ఆమెపై కూడా ఫైర్ అయ్యాడు భరణి. ఇక హౌస్‌లో ఫేక్‌గా ఎవరు ఆడుతున్నారంటే, ఫస్ట్ అయితే ఇమ్మాన్యుయల్ ఆడుతున్నాడు. ఇక రీతు కూడా ఫేక్‌గానే ఆడుతుంది. రీతు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడమే కాకుండా ఆ డిమన్ పవన్‌తో తప్ప ఎలాంటి టాస్క్‌లో గాని, ఎలాంటి డిస్కషన్‌లో కూడా పాల్గొదు రీతు. రీతు అసలు హౌస్‌లో వేస్ట్ అని భరణి చెప్పేసాడు. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తావు భరణి అనగానే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. ఒక గౌరవ్ తప్ప. ఎందుకంటే గౌరవ్ ఒకడే టాస్క్‌లో బాగా ఆడుతున్నాడు. ఆయన మాట తీరు బావుంది. అన్నీ బావున్నాయి కాబట్టి గౌరవ్ మాత్రమే టాప్ 5లో ఉంటాడు. ఇక ఉన్న వాళ్ళందరూ కూడా చిట్టి, పికిల్, మాధురి అందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరవుతారు భరణి అనగానే, టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే మాత్రం నా కూతురు తనూజ, అలాగే దివ్య, పవన్ కళ్యాణ్, గౌరవ్, నేనుండేవాడిని. ఖచ్చితంగా ఇంకెవరవుతారనేది చూడాలి అంటూ బిగ్ బాస్ బజ్‌లో అయితే సంచలన వ్యాఖ్యలు చేసి బయటకొచ్చాడనే చెప్పాలి భరణి. ఇక శివాజీ భరణిపై చేసిన కామెంట్స్‌పై మీరొక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.